వినబడుతుంది నాయకుని స్వరమే తెలుసుకోనేస్తమా ఆయతే నిజ దైవం ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం ఆ ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం నాకు ప్రాణవయాలకులో వినబడుతుంది నాయకుని స్వరమే తెలుసుకోనేస్తమా ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం
ఇవ్వయ్యా ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా సన్నిధి ప్రార్థన నాకు నిర్వయ్యా ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా నీ కొరకే జీవించే భాగ్యనివ్వయ్యా నాలోనే నిన్ను చూపే మాదిరినివ్వయ్యా నీ కొరకే జీవించే భాగ్యమార్చయ్యా నాలోనే నిన్ను చూసే మాదిరినివ్వయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా నిన్ను పిలిచే పెదవులు లేవు యేసయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా నిన్ను పిలిచే పెదవులు లేవు యేసయ్యా అందరిలోనూ సంఖ్యగా నాకు ఇవ్వయ్యా మృదువైన మాట తీరు నాకు ఇవ్వయ్యా అందరిలోనూ సంఖ్యగా ఇమ్ము యేసయ్యా మృదువైన మాట తీరు నాకు ఇవ్వయ్యా కోపతాపములు దూరపరచయ్యా అందరినీ క్షమించే మనసు ఇవ్వయ్యా కోపతాపములు దూరపరచయ్యా అందరినీ క్షమించే మనసు ఇవ్వయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా నిన్ను పిలిచే పెదవులు లేవు యేసయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా నిన్ను పిలిచే పెదవులు లేవు యేసయ్యా నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా నీ మాట వినే చెవులు లేవు యేసయ్యా నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా హల్లెలూయా. దేవుడు నాకు ఒక సైన్యం సిద్ధపడుతుంది. మిలిటరీ వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అదిరిపోతుంది. అలా ఉంటుంది. మిమ్మల్ని కథలం తప్పమంటలేదు కానీ చేతులు సహోదరులందరూ అలా అలా చేయండి. ఉండండి చేయండి. సహోదరులందరూ చేయండి. ఐక్యతతో ఉంటే మనోహరమెంతో ఆనందము ఆ సహోదరులందరూ ఐక్యతతో ఉంటే హల్లెలూయా సణుగుడు అనండి, సనకండి అనండి. చిరు కోపము సణుగుడు సనచోతులను మాటలు ప్రతిమిది
Ready? 1, 2, 3, start. సంతోషంగా కూర్చోండి బిడ్డ నడిపించి ఈ వాక్యం వింటానికి మమ్మల్ని సిద్ధపరచుకుంటున్నా మా మధ్య మీరు వచ్చారు దాసులు ఈ వాక్యాన్ని ఇస్తున్నప్పుడు మేమందరం కూర్చొని నేర్చుకుని వాక్యానుసారంగా బ్రతకగలిగిన కృప అందరికీ దాచి యేసు పేరున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా. సమయాన్ని దైవజనుడు అభిషేకులు జ్యోతిబాబాయ్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నారు. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రస్తుత సమయంలో జనవరి 9వ తారీఖు మన బైబిల్ క్లాసెస్లో సెకండ్ డే ప్రభు యొక్క సభలో మనం అందరం కలిసి మరొక వారు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి యేసయ్య మనకి ఇస్తున్న సమయం వరకు ప్రభువును స్తుతిస్తూ పెద్దయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు, అమ్మగారికి, దేవదాసు పార్శ్వరాజు గారికి, పాస్టర్ గారికి, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ రాయించిన పత్రికలను చాలా శ్రేష్టమైన పత్రికగా ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎఫెసియన్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరము అయిన సంఘముల గురించి మనకు తెలియజేస్తున్న పత్రికగా దాన్ని మనం నేర్చుకున్నాం. జంట పత్రికల్లో ఒకటి ఎఫెసీయులకు అనుబంధంగా తప్పనిసరిగా మనం చదవాల్సిన పత్రిక ఏంటంటే కొలస్సీయులకు రాసిన పత్రికలో హెడ్ ఆఫ్ ద చర్చ్ జీసస్ క్రైస్ట్,
ఎఫెసీయులకు రాసిన పత్రికలో బాడీ ఆఫ్ క్రైస్ట్ ద చర్చ్, సంఘములకు వచ్చిన ప్రత్యక్షతలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనపడతాయి. ఇప్పుడు 6 అధ్యాయాలను 2 భాగాలుగా మనం విభజిస్తే మొదటి 3 అధ్యాయాలు ఒక భాగం, 4, 5, 6 చాప్టర్స్ ఒక భాగం. మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ 3 చాప్టర్స్ we can name as believe, నమ్మడం, believe. 4, 5, 6 చాప్టర్స్ behave, దానికి ప్రకారం ప్రవర్తించడం. మొదటి 3 అధ్యాయాలు బిలీవ్, నమ్మడం, యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైనటువంటి సంగతులు we have to believe, నేర్చుకోవాలి. ఆ నేర్చుకుని నమ్మిన దానిని మనము ఆచరణలో ఎలా పెట్టాలో 4, 5, 6 చాప్టర్స్ లో కనబడతాయి. సో ఎఫెసియన్స్ సింపుల్ గా చెప్పచ్చు, బిలీవ్ అండ్ బిహేవ్ అండి. బిలీవ్ అండ్ బిహేవ్. ఇంచుమించుగా కొన్ని విషయాలు మొదటి 2 అధ్యాయాలు మనం మొత్తం నేర్చుకున్నాం. అయితే ఈ రోజు మనకు ఒకే ఒక రోజు ఉంది, 3 సెషన్స్ మాత్రమే ఉంది. అందుచేత 3 సెషన్స్ లో చాప్టర్ బై చాప్టర్, వర్స్ బై వర్స్ వెళితే మేబీ ఒక చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అందుచేత నేను ఒక్కొక్క చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మనం నేర్చుకుందాం. ఈ ఉదయ కాలం ధ్యానం నిమిత్తం 3వ అధ్యాయంలో ఎఫెసియన్స్ చాప్టర్ 3 3వ అధ్యాయంలో 7, 8 వచనాలు, 7, 8, 9, 10, 11 చదువు. సో చాలా అందరూ తీసుకోవాలండి. పేజ్ నంబర్ 174 పాత ప్రింట్లో న్యూ టెస్టిమెంట్ చదవండి అమ్మా, అందరూ చూడాలి. 8, 9, 10, 11 చదవండి. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము చొప్పున ఇప్పుడు ఉద్దేశించి ఎఫెసీ పత్రికలో కొన్ని వచనాలు కలిపి ఉంటాయి. మనం చదువుకున్నాం కదా, యేసు ప్రభు మనకిస్తున్నటువంటి స్వాస్థ్యముల గురించిన సంగతుల గురించి అపోస్తలుడు పౌలు ప్రార్థిస్తున్న ప్రార్థన మొదటి చాప్టర్లో 18 నుండి అది 17, 18, 19 వచనాలు బైహార్ట్ చేస్తారు. ఎవరైనా ప్రార్థన మీరు చేస్తారమ్మా? వెరీ గుడ్. మీ పేరు అసలు ఆశిస్తున్నట్టు. సో పౌలు గారి ప్రార్థనలు అలాగే 3వ అధ్యాయంలో కూడా పౌలు ప్రార్థన చేస్తాడు. పాల్స్ ప్రేయర్స్ మనం బైహార్ట్ చేయడం మంచిది, ఎందుకంటే ఆ ప్రార్థనలే మనం చేసుకోవాలి. ఇక్కడ కూడా 8, 9, 10, 11 వచనాలు, 4వ వచనాలు కలిపి ఉంది మనకు. ఒకసారి నేను మీ అందరి కొరకు చదువుతాను, మీరు చూడండి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియచేయబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు
పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించు. ఆలోచిద్దాం, స్టడీ చేద్దాం. మీనింగ్ ఎలా ఉందంటే, పౌలు గారు అంటాడు, నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. అది తన గురించి తాను చెప్పుకుంటున్న మాట. ఆమేన్, ఆమేన్. వాస్తవంగా ఇప్పుడు మనకు ఏదైనా సంగతులు, పరసంబంధమైన సంగతులు తెలుసుకోవాలంటే పౌలు గారు ఏం చెప్పారో చూస్తాం మనం. కానీ పౌలు గారు తను తాను ఏమని చెప్పుకుంటాడంటే, ఐఎమ్ ద లీస్ట్ వన్, ఐఎమ్ ద లీస్ట్ వన్ అమాంగ్ ద హోలీ పీపుల్, సెయింట్స్. పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను. అది పౌలు గారి యొక్క తగ్గింపు దర్శనం. పౌలు గారికి ప్రత్యక్షతలు ఎక్కువ, రెవల్యూషన్స్ ఎక్కువ. ఆయన శరీరంతో ఉండగానే 3వ ఆకాశంలో కొనుక్కోబడినంత గొప్ప దైవజనుడు ఆయన. ఆ మహిమను చూసిన వాడు ఆయన. గత దినపద నేర్చుకున్నాం, ప్రార్థన చేసి చనిపోయిన ఐదుగురు తిరిగి లేపినటువంటి అభిషేకమైనటువంటి అభిషక్తుడు ఆయన. అనేక సంఘాలు స్థాపించిన వాడు. కానీ ఆయన తను ఏమని చెప్పుకుంటాడంటే, నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అని చెప్పుకుంటాడు. మనం గ్రహించాల్సిన విషయం, మనం ప్రార్థన చేస్తున్న, వాక్య ధ్యానం తెలిసిన వారమైన, దైవ సంగతులు లేఖనాలు మనకు బాగా తెలిసిన పౌరులాగా ఆ తగ్గింపు స్వభావంతో కూడిన మాటలు, అంటే మాట్లాడటం కాదు, రియల్ గా ఆ స్వభావం, ఆ తగ్గింపు మనలో ఉండాలి. నేనే పరిశుద్ధుడిని, నేనే భక్తిపరుడిని, నాకే బైబిల్ తెలుసు, ఇలాంటి స్వభావం ఎట్టి పరిస్థితిలో కూడా మంచిది కాదు. మనను మనము కేవలంలో ఎప్పటికప్పుడు పౌలు మనకు మాత్రం అంటాడు, పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడు. కానీ ఆయన ఎవరు? అపోస్తలుడు పేతురు సైతం అన్నాడు. ఏమనంటే, పౌలు యొక్క సంగతులు, పౌలు చెప్పిన బోధ అర్థం చేసుకున్న విద్యా విహీనులకు అర్థం కాదు అని పేతురు గారు పౌలు గారిని అభినందిస్తున్నాడు. అది మొదటిది. ఆయన అంటాడు కదా, ఎందుకు నాకు ఈ కృప ఇవ్వబడిందంటే, నేను క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించడానికి. దయచేసి నోట్ చేసుకుంటున్న వారు నోట్ చేసుకోవచ్చు. పౌలు గారు అపోస్తలుడు, జెంటైల్స్, అన్య జనులకు ఆయన అపోస్తలుడు అని పిలువబడతాడు. అప్పటి వరకు అపోస్తలుడు యూదులకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా, పౌలు మాత్రం పౌలుకున్న అపోస్తలిక పరిచర్యలో ఆయన అన్య జనులకు అపోస్తలుడు. ఆయనకు మరొక పెరుగుతుంది, కృపా అపోస్తలుడు. కృప గురించి ఎక్కువ బోధించిన అపోస్తలుడు పౌలు గారు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్య జనుల్లో ప్రకటించడానికి, టు ప్రీచ్ అండ్ ప్రొక్లైమ్ టు ద జెంటైల్స్. దేవుడు నాకు కృప ఇచ్చాడు, మేము పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అని తను తాను చెప్పుకుంటూ, ఏ ప్రకటించడానికి దేవుడు నన్ను పిలిచాడు? అమ్మా కొంచెం త్వరగా చెప్తారా? క్రీస్తు ఐశ్వర్యమును ప్రకటించాలి నేను. The richness of Jesus Christ. Richness of Jesus Christ అంటే యేసుక్రీస్తు యొక్క ఐశ్వర్యం అంటే, యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం అనుగ్రహించబడినవి? మొదటి అధ్యాయం నేర్చుకున్నాం. మనం ఆయనకి ఏమయ్యాం చెప్పండి? యేసు ప్రభు ద్వారా కుమారులమయ్యాం. ఆ సంకల్పము ఎప్పుడు నిర్ణయించబడింది? జగత్తు పునాదులు వేయబడక ముందే నిర్ణయించబడింది. యేసుక్రీస్తు ద్వారా మనకి ఇంకేం ఐశ్వర్యం దొరికింది? పాప క్షమాపణ, మనకు విమోచనము దొరికింది. ఆత్మయందు మనమందరము ముద్రింపబడ్డాం. ఈ ఆధ్యాత్మికమైన పరసంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్పడానికే నేను నియమించబడ్డాను అని అంటాడు. అంటే కొంచెం నెమ్మదిగా ఆలోచన చేస్తే, పాస్టర్ పౌలు గారి ప్రసంగం ఆయన అంటాడు, నన్ను ఎందుకు దేవుడు పిలిచాడంటే, ఏ విషయం చెప్పడానికి దేవుడు నన్ను ప్రకటించడానికి ఏర్పాటు చేస్తున్నాడంటే, యేసు ప్రభు యొక్క మహిమైశ్వర్యమును బోధించడానికి. యేసు ప్రభు ఇచ్చే మహిమైశ్వర్యం ఆశీర్వాదాలు పొందించాలని మనం స్టడీ చేసాం. అక్కడ భౌతికమైన ఆశీర్వాదాలు లేవు, అక్కడ అన్ని కూడా పరసంబంధమైనవి. రెండవది, యేసు క్రీస్తు మనకి ఇవ్వబడిన ఆత్మీయమైన ఆశీర్వాదం. ఇవి చెప్పడానికే. ఇప్పుడు ప్రసంగికులు లేక బోధకులు లేక వాక్యం చెప్పేవాళ్ళు ఏంటంటే, మనం నేర్చుకుంటున్న టీచింగ్ దేవుని బిడ్డగా ఆసక్తి కలిగిన దేవుని బిడ్డ కనుక మీరు, వాక్యం పట్ల తపన కలిగిన దేవుని బిడ్డ కనుక మీరు వింటున్నారు. సెషన్కి కూడా
నంబర్ పెరుగుతోంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం, దైవ సేవకునికి పంపించిన దర్శనాన్ని దేవుడు నిర్ధారిస్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. చాలా సంతోషం. దేవునికి ఏమైనా మనం కానీ వాస్తవంగా మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదండి మామూలుగా. అంటే నేర్చుకోవడం ఇంట్రెస్టే కానీ మనకు అనిపిస్తుంది ఏంటి పరలోకం, ఏంటి ఆశీర్వాదాలు, కుమారులు కావడం ఏంటి, ముద్రించబడడం ఏంటి అని అనిపిస్తుంది. కానీ పౌలు గారు చెప్తారు, నన్ను దేవుడు పిలిచిందే ఇవి చెప్పండి. దేవుడిని ఏర్పాటు చేస్తున్నదే క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం ప్రకటించడం, భౌతికమైన ఆశీర్వాదాలు కాదు చక్కగా దేవుడిని పిలుచుకోవడం అని అంటారు. సరే, ఈ మహిమైశ్వర్యమును ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది మాత్రమే కాకుండా కొంచెం అలా మనం తెలుసుకుంటున్నాం కదండి, చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున నెక్స్ట్ పాయింట్ ఒకసారి చదవండి. ఒక్క మాట ఇప్పుడు చదివా చూసారా, పరలోకములో అక్కడ నుండి తెలియబడవలను ఉద్దేశించి. ఒకటి రెండు సార్లు అందరూ చదివి కొంచెం అర్థం చేసుకుందామా? ఆ 3 లైన్స్ చదివి మనం కొంచెం అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. ఓకే, మీరు చదివారు, నేను మళ్ళీ మీ కొరకు చదువుతున్నాను. బైబిల్ స్టడీ కదా, అందుకే నెమ్మదిగా. పరలోకములో ప్రధానులకును అధికారులకును, అంటే పరలోకంలో ఎవరున్నారండి? ప్రధానులు. రెండవది అధికారులు. ఓకే, పరలోకంలో ప్రధానులకు అధికారులకు. నెక్స్ట్ పాయింట్, సంఘము ద్వారా, అంటే సంఘము ద్వారా, చర్చ్, త్రూ చర్చ్ దేవుడు తన యొక్క అంటే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచాలని దేవుడు ఉద్దేశించాడు. సింప్లిఫై చేస్తే దేవుడు తన యొక్క విషయాలు, తన యొక్క జ్ఞానం, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానాన్ని ఎవరికి చెప్పాలి? పరలోకంలో ఉన్న అధికారులకు, పరలోకంలో ప్రధానులకు. ఎవరి ద్వారా చెప్పించాలనుకుంటున్నాడు? వెరీ మనకు అర్థమైపోయింది. చాలా సంతోషం. ఆసక్తి ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఒకసారి గమనిస్తే పరలోకంలో ఉన్న ప్రధానులు, పరలోకంలో ఉన్న అధికారులు ఉన్నారు కదా, వారందరికీ దేవుని జ్ఞానం నేర్పించడానికి, దేవుని యొక్క నానావిధ జ్ఞానం నేర్పించడానికి దేవుడు ఎవరికి ఆ బాధ్యత, ఎవరి ద్వారా వారికి చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, ఎవరి ద్వారా అంటే సంతోషం. ఎవరి ద్వారా అంటే సంఘము, అంటే సంఘము యొక్క విలువ, సంఘము యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో తెలుసా? మనం పరలోకం వెళ్ళిన తర్వాత, ఆమేన్. నాకు ఆ మాట చెప్తుంటే సంతోషంగా ఉంది, వింటుంటేనే హ్యాపీగా ఉంది. ఎన్నిసార్లు నా మాట వింటూ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. పరలోకం వెళ్ళాక మన ద్వారా అక్కడున్న ప్రధానులకు, అధికారులకు దేవుడు టీచింగ్ ఇవ్వబోతున్నాడంట. టీచర్స్ ఎవరండి? ఆమేన్, హల్లెలూయా. టీచర్స్ ఎవరు చెప్పండి? సంఘం. పరలోకములో సంఘము టీచింగ్ చేయబోతోంది. ఎవరికి? ప్రధానులకు, అధికారులకు. మనకు తెలుసు పరలోక ప్రధాన అధికారులు ఎవరు? మహాదూతలు, శరాపులు, కెరూబులు, అవధూతల ప్రపంచం, స్పిరిట్ వరల్డ్ ఇన్ ద హెవెన్. పరలోకంలో ఉన్నటువంటి అవధూతలు వారందరూ కూడా మనకంటే ముందు చేయబడ్డారండి. మనకంటే ముందు చేయబడ్డారు. ఇంకా చెప్పాలంటే మనమైతే పరోక్షంగా మనకి ప్రభు గురించి తెలుసు, కానీ వారు కనీసం అప్పుడప్పుడైనా సరే దేవుడిని అక్కడ చూశారు దేవుని సముఖంలో. ఇంకా చెప్పండి, సృష్టి ఆది నుండి కూడా ఇప్పటి వరకు కూడా
దేవుడు ఏదైనా ఒక విషయాన్ని లోకంలో తెలియచేయాలంటే ఆయన అక్కడి నుంచి ఎవరిని పంపిస్తూ వచ్చాడు? మిఖాయిలు, గాబ్రియేలు కదా, ఇలాంటి దేవదూతలను పంపిస్తూ వచ్చాడు. మరి వారందరూ వాస్తవంగా మనకెక్కువ తెలుసా దేవుడి గురించి? దేవతలకు ఎక్కువ తెలుసు కదా, గట్టిగా చెప్పండి కదా. అసలు మన అవగాహన ప్రకారం దేవదూతలకి ఎక్కువ తెలుసు దేవుడి గురించి. కానీ పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ఎఫెసీ పత్రికలో చెబుతున్న మాట ఏంటంటే, సంఘము అనంటే సంఘం యొక్క శక్తి. అదే మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడు ఏమని? ఆయన తేజో వాస్తులలో మనకి ఇవ్వబడిన స్వాస్థ్యము, ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలి. అసలు నీ గురించి, సంఘము గురించి దేవుని ప్లాన్ గా మనకు అర్థమైతే 2 రోజుల క్లాస్ కాదండి, మొత్తం జీవితాంతం మందుల్లో నేర్చుకున్నా కానీ ఇంకా నేర్చుకుంటాము, నేర్చుకోవాల్సిన వారం అనే ఆసక్తి మనలో పెరుగుతుంది. The scope of your future, నీ భవిష్యత్తు యొక్క నిరీక్షణ, నీ భవిష్యత్తు యొక్క ఆశాభావం ఎంత గొప్పదో తెలుసా? దేవుడి బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నప్పుడు నీవు ఏమీ తెలియని వ్యక్తిగా ఉండొచ్చు, సంఘములో లేక సమాజంలో గుర్తింపు లేని వ్యక్తులు కావచ్చు. కానీ యేసు ప్రభు నమ్మడం ద్వారా మనకు కలిగిన గొప్ప మేలు ఏంటంటే, మనం ఆయన కుమారులు అవ్వడం మాత్రమే కాకుండా మనం ఇప్పుడు ఆయన సంఘముగా చేర్చబడ్డాం. కాబట్టి త్రూ చర్చ్ ఓన్లీ, సంఘము ద్వారా మాత్రమే దేవుడు పరలోకంలో మిగిలిన కార్యక్రమాలన్నీ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సంఘం యేసు ప్రభుకి ఏమైనది? మా మాట చేస్తారు, సంఘం యేసైకి ఏమైనది? ఎవరు సరస్సు అనేసారు? సరస్సు కాదండి, సరస్సు యేసు ప్రభు. ఇప్పుడు చర్చెస్ అన్ని ఫెయిల్ అవడానికి అదే కారణం. యేసు ప్రభుకి మనం సరస్సు అవుతున్నాం. క్రిస్మస్ లో లాలి 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 లాలం మలాలి లాలని పాడాలి బాల యేసునకు అంటే మన ఉద్దేశం ఏంటి తెలుసా? యేసు ప్రభువా, నువ్వు ఆ ఉయ్యాల్లోనే ఉండయ్యా, మేము పైన మిమ్మల్ని అలాగే ముక్కుతూ ఉంటామంటుంది సంఘం. సంఘములకు సరస్సు ప్రభు అయిన యేసు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తాక విన్నప్పుడు మనకు తెలుసు కదా, వివాహాలు చదువుకుంటాం. ఈ మర్మము, ఏ మర్మం అంటే యేసు ప్రభుకి సంఘాలకు ఉన్న బాంధవ్యం. ఏ బాంధవ్యం చెప్పండి? భార్యాభర్తల సంఘమునకు యేసయ్య భర్త ఉన్నాడు, సంఘము యేసయ్యకు వివాహము. ఇప్పుడు వివాహమైన తర్వాత భార్యాభర్తల యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, భార్యాభర్తలు అంటే కేవలం వారిద్దరూ ఇంట్లో గృహస్థ జీవితాన్ని జీవించడం, బిడ్డలకు జన్మనివ్వడం, తల్లిదండ్రులు అవ్వడం, జీవితాన్ని జీవించడం కాదు కదా. అన్నిటిలోనూ వారిద్దరు ఈక్వల్. వారిద్దరూ ఏక శరీరమై వివాహమైన తర్వాత ఏం జరుగుతుంది? నాకు బాగా చిన్నప్పుడు మేబీ 4th స్టాండర్డ్లో జరిగిన సంఘటన నాకు ఉంది, గుర్తొస్తుంది అప్పుడు. 4th స్టాండర్డ్లో మా కజిన్ అక్క మ్యారేజ్ జరిగింది. నాకు లెక్చరర్ అప్పటికి మ్యారేజ్ జరిగింది. ఆమె మా మామయ్యని వివాహం చేస్తుంది. సో మామయ్యనేమో అన్నయ్య అంటాం మేము, ఆమె మా అక్క మామ. సో వాళ్ళందరూ వివాహం జరిగింది. వర్షం పడదు. నాకు బాగా గుర్తుండిపోయిన వివాహం, నాకు బాగా గుర్తుండిపోయి నా మైండ్లో ముద్రపడిన ఒక సందర్భం నాకు ఎప్పుడు మర్చిపోలేదు. ఆ భయంకర వర్షంలో చాలా మంది అమౌంట్స్ అవి రాస్తారు కదండి, తెలుసు. అవి రాసినంత బ్యాగ్ అలా ఉన్నంత పిచ్చిలో మా మామ ఏం చేశారంటే, ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళలేదు, వాళ్ళకే ఇంట్లో కూడా వెళ్ళలేదు. మామ ఏం చేశారంటే, ఆ బ్యాగ్ని మా దగ్గర ఉంది, మా దగ్గర ఉన్న బ్యాగ్ని మామ ఎక్కడ పెట్టుకుంటావు అని అక్కడికి ఇచ్చేయండి, బ్యాగ్ అక్కడికి ఇచ్చేయమన్నాడు. అప్పుడే వచ్చింది, అప్పుడే జస్ట్ ఇంకా మా నవర్ కూడా అవన్నీ పెట్టలేదు. కానీ ఆ బ్యాగ్ ఎవరికి ఇచ్చేయమన్నాడు మా మామ చెప్పండి. అప్పటి వరకు ఆ బ్యాగ్ని మెయింటైన్ చేసి చాలా మంది ఉన్నారు. కానీ మామయ్య బ్యాగ్ను, అమౌంట్ బ్యాగ్ను అక్కడికే ఇవ్వమన్నాడు. అదే అప్పుడు నాకు అది బాగా గుర్తుండదు, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. అది నాకు ఎప్పుడు కూడా మంచి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇదే యేసు కూడా చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? సృష్టి ఆది నుండి దేవతలకు లోబడుతున్నాయి, ప్రధానాలు లోబడుతున్నారు. మిఖాయిలు ఆయన ఏం చెప్తాడు చేస్తాడు, గాబ్రియల్ ఏం చెప్తాడు చేస్తాడు.
మొత్తం శరాపులు కేరుపులన్నీ ఆయన మోస్తున్నాయి, భరిస్తున్నాయి. ఆయన సింహాసనం మీద రథచక్రాలుగా ఉన్నాయి. అలాంటి మహాప్రధాన దేవతలందరూ కూడా పరలోకంలో ఒక విషయం అందరూ ఓపెన్గా హృదయపూర్వక ఆత్మలో వినాలండి. పరలోకంలో జరిగే సంఘటనలు మనకు తెలిసినంత ఎక్కువగా దేవతలకు తెలియమంటారు. దేవుడు వాటిని ఎలా చేస్తో తెలుసా? వర్కర్స్ గానే చూస్తున్నాడు. దేవుడు దేవదూతలను కేవలం తన ఆఫీసు సిబ్బందిగానే చూస్తాడు. తన యొక్క కార్యక్రమాలు నిర్వహించే స్టాఫ్ గానే చూస్తాడు. కానీ సంఘాన్ని మాత్రం ఎలా చూస్తాం చెప్పండి? తన భార్యగా చూస్తాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ విషయంలో సర్వాధికారి, సర్వోన్నతుడా, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటంటే దేవతలు పొరపాటు దేవుడు అడిగారు. పరలోకం ఆయన ఏమంటారు తెలుసా? వెయిట్, జస్ట్ వెయిట్, నా సంఘం వస్తుంది త్వరలో, నా సంఘాన్ని మీకు చెప్పడానికి అంటున్నాడు. అర్థమవుతుంది. అంటే పరలోకంలో కొంతమందికి దేవతలు కూడా తీసులాడుతూ గొడవలు ఉన్నాయి. అక్కడ ఉంటాయి, మనకున్నట్టు వారికి ఉంటాయి. అసలు అక్కడే కదా మొదలైంది అసలు ఎవరు గొప్ప. సో అలా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వస్తారు. వెయిట్, జస్ట్ వెయిట్, నా బిడ్డలు వస్తున్నారు, నా సంఘం వస్తుంది. అంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత దేవదూతలకు, ప్రధానులకు, అధికారులకు మనం ఏం నేర్పించబోతున్నామంటే దేవుని జ్ఞానాన్ని నేర్పించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉందండి. మనం ఏం నేర్పించబోతున్నామండి? అయితే ప్రశ్న ఏదో మనపై తెలుసుకున్నట్టు ఏంటి? దేవుని జ్ఞానం. ఇప్పుడు మనం ఎందుకు చర్చికి రావాలంటారు? చర్చికి మనం ఎందుకు రావాలి? తప్పిపోయిన కుమారుడు కథ నేర్చుకుని, రక్తస్రావంలోకి కథ నేర్చుకుని, లేక గుడ్డివాడు బాధ్యతని కథ నేర్చుకోవడానికి మాత్రమే రావాలా? అది కేవలం బిగినర్స్. అది కేవలం ప్రభు దగ్గర రావడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక. స్వస్థ పొందడానికో, ఇల్లు కట్టుకోవడానికో, తలనొప్పి తగ్గడానికో, బిడ్డలు సంపాదించుకోవడానికో, బిడ్డలు వివాహాలు చేయడానికో, ఇవన్నీ కూడా దేని కొరకంటే అవి చాలా మైన్యూట్ విషయాలండి. చర్చికి రావడానికి ప్రాముఖ్య ఉద్దేశం పౌలు చెప్తున్నాడు. దేవుని నానావిధ జ్ఞానాన్ని మీరు బోధించబోతున్నారు. అర్థమేంటి? నాకు ఓపెన్గా చెప్పాలండి. దేవుని జ్ఞానం మీరు బోధిస్తారని పరలోకం వెళ్ళాక అర్థం ఏంటంటే పరలోకంలో మీకు రావాలని ఏమవ్వాలి అంటే ఈ లోకంలో మీకోసం నా కోసం పరమేశ్వరమో ప్రియులారా మన మాట్లాడుతుంటే మనకేం తెలియాలి చెప్పండి? దైవ జ్ఞానం. ఇక్కడ దైవ జ్ఞానం తెలుసుకోకుండా పరలోకం వెళితే మనం అక్కడ సంఘము ద్వారా దేవుడు బోధించదలిచిన సత్యాలు మనము చెప్పలేము. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి గంట దేవుని వాక్య పరిజ్ఞానం తెలుసుకోవడం మనకు అవసరం. ఇక్కడ దైవ జ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఎవరి దగ్గర వస్తుంది? ఎవరి దగ్గర లేదు, వాక్యంలో మాత్రమే. వాక్యములో మాత్రమే. ఈ దేవుని వాక్యాన్ని చదవడం, ధ్యానించడం, అధ్యయనం చేయడం ద్వారా దైవ జ్ఞానం మనకు బోధపడుతుంది. సిస్టర్ కంగ్రాచులేషన్, బ్రదర్ కంగ్రాచులేషన్. సంఘంలోకి వచ్చారు కదా, దేవుడు మీరు ఇస్తున్న వ్యాల్యూ ఎంత గొప్పదంటే పరలోకంలో మనమే ప్రధానులకు, అధికారులకు ఏం బోధించబోతున్నాం చెప్పండి? ఏం బోధించబోతున్నాం? దేవుని నానా విధమైన జ్ఞానం. అంటే దేవుడు అంటే ఈ వాక్యం చూస్తే తన యొక్క జ్ఞానం, తన యొక్క అబౌట్ హిమ్. తన్ను తెలుసుకున్నట యందు జ్ఞానమును ప్రత్యక్షత కల మనస్సు. టు నో జీసస్, నో హిమ్ మోర్ అండ్ మోర్. ఆయన ఎక్కువ తెలుసుకుని, మరి ఎక్కువ తెలుసుకుని ఆ నాలెడ్జ్ అంతా మనము పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు మనము బోధించబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి ద్వారా దేవుడు చేయబోతున్నాడు? చెప్పండి. సంఘం. అంటే సంఘం యొక్క విలువ ఎంత గొప్పదండి? కొంతమంది అలా అంటున్నారు, నేను నార్మల్స్ పొందానండి, బాప్తిస్మం పొందానండి, చర్చికి వెళ్ళే వాళ్ళకంటే భక్తిగా ఉన్నానండి. అసలు చెప్పాలంటే
నేను చర్చి కంటే రావడం లేదు, కానీ ఇంటి దగ్గర 3 గంటలు మాత్రం ప్రార్థిస్తానండి, 2 గంటలు బైబిల్ చదువుతానండి, నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకున్నారు అందరూ. కానీ దేవుడు అంటే తన కార్యాన్ని సంఘమునకు వెలుపల చేయడండి. ఆమేన్. అవుట్సైడ్ ద చర్చ్ దేవుడు ఏ కార్యము చేయడు. ఇప్పుడు కూడా ప్రపంచంలో దేవుని ప్రతినిధి ఎవరంటే సంఘం. అందుచేతనే ఎవరు కూడా నేను చర్చికి రాను, ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుంటాను, బాప్టిజం పొందాను, భక్తిగా ఉంటున్నాను అని అంటే వారు సంఘములో లేరు కనుక, సంఘములో చర్చములు లేదు కనుక, సంఘ సహవాసాన్ని వారు కోరుకోవడం లేదు కనుక దేవుడు తనకి జ్ఞానాన్ని వారికి చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు అంతా వేరున్న కోరుకోడు కదా, అంత ఇండివిజువాలిటీ. కొంతమందికి ఆసక్తి ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? ఈవెన్ థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ గారు, వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. దీన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకోగలుగుతారు. ఎలాగో వీడియో రికార్డింగ్ చేస్తారు కదండి, మేము క్లాసుకు రాగా తర్వాత చూస్తామని అనేవాళ్ళు నాకు. ప్రజలను అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేనంటాను, అసలు సహవాసములకు రాకుండా మనం ఇంటి దగ్గర నేర్చుకునేదంతా కూడా అది సంఘ సహవాసానికి పూర్వంగా ఉండే జ్ఞానం. కాబట్టి దేవుడు తన వాక్యం స్పష్టంగా చెప్పాడు. ఏమి చెప్పాలన్నా దేవుడు చర్చ్ ద్వారా చెప్పాడు. చర్చ్ ఎవరు? యేసయ్య యొక్క భార్య. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎమర్జెన్సీ నీడ్ అర్థం, ఆ నీడ్ అర్థం అవుతుంది. ఏ నీడు? ఇప్పుడు మనకేం తెలుసుకోవాలి? గట్టిగా చెప్పండి. ఏం తెలుసుకోవాలి? దేవుడు తెలియాలి, దేవుడి గురించి జ్ఞానం తెలియాలి. అంటే దేవుడి గురించి జ్ఞానం అంటే మీకు తెలుసు కదా, మన బిడ్డలో కొంతమందికి డాడీ గురించి బాగా తెలుసు. అంటే ఏమన్నారు అంటారు పెద్దోడు కదా, లేకపోతే అమ్మాయి అంటది మమ్మీ ఇప్పుడు ఏమంటుంది అని. ఆ అమ్మాయి ఆ ఇంటి కుమార్తె, కానీ ఆ అమ్మాయికి మమ్మీ మనసు తెలియదు. ఎవరో ఒకరికి తెలుస్తుంది. మమ్మీతో క్లోజ్గా ఉండి, మమ్మీ భావజాలం అర్థం చేసుకుని, మమ్మీ ఐడియాలజీ అర్థం చేసుకుని, డాడీ ఐడియాలజీ అర్థం చేసుకునే వారు ఒకరో ఇద్దరు ఉంటారు ఇంట్లో. ఇప్పుడు సంఘములో కూడా మనకు యేసు ప్రభు తెలుసు అనుకుంటున్నాం, కానీ యేసయ్యను కూర్చున్న జ్ఞానం దేవుని వాక్యాన్ని పదే తెలుసుకోవడం ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ తెలిసిన జ్ఞానాన్ని మనం పరలోకములో బోధించేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనందరి అత్యవసరం విషయం చెప్పండి. దేవుని వాక్యం సాధ్యము ఎక్కువగా తెలుసుకోవాలి. ఆ మర్మం మనం తెలుసుకోవాలి. ఎందుచేత మనం తెలుసుకుని పాటించడం ద్వారా మనం దీన్ని ఇంతవరకు బోధించలేక పరలోకం మందు బోధించే ప్రభు దేవుడు. సంఘం యేసయ్య. సంఘం ఎవరు పెడతారండి? చాలా మంది సంఘం పాస్టర్ కడతారేమో అనుకుంటారు. సంఘం పాస్టర్ కట్టరు. ఇక పాస్టర్ గారే కట్టకపోతే సంఘ పెద్దలు అసలే కట్టరు. సంఘ పెద్దలు కాదు, విశ్వాసం కాదు, ఎవ్వరు సంఘాన్ని కట్టరు. యేసయ్య అన్నాడు పేతురుతో, పేతురు నీకు ఈ ప్రత్యక్షత పరలోకమున దేవుడే నీకు దయచేశాడు. నేను నా సంఘమును కట్టుదును. సంఘం ఎవరు కడుతున్నారు? యేసయ్యే కట్టుకుంటున్నాడు. నేను నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువను. The power of the church. సంఘం యొక్క శక్తి ఎంత గొప్పదో తెలుసా? ఒకటి, సంఘాన్ని కట్టేవాడు యేసయ్య, ఆయనే కట్టుకుంటున్నాడు సంఘాన్ని. రెండవది, సంఘముకు దేవుడు ఇచ్చిన భావన ఎంత గొప్పదో తెలుసా? The gates of the hell shall not prevail against the church. పాతాళ లోక ద్వారములు ఆ సంఘము ఎదుట నిలువచారు. మరి చర్చికి ఎలా మానేస్తాం మీరు? చర్చికి ఎలా దూరంగా ఉంటాం మీరు? చర్చిని కట్టేది యేసయ్య. చాలా మంది పాస్టర్ గారి మీద దానికి చర్చి మానేస్తారు. లేకపోతే చర్చిలో ఎవరో ఒక బ్రదర్ను బట్టి ఆ బ్రదర్కి నీకు గొడవ వచ్చింది, నీకును ఆ సిస్టర్కి గొడవ వచ్చింది. దానికి నువ్వు సంఘానికి ఏంటి సంబంధం? దానికి చర్చికి ఏంటి సంబంధం? పర్సనల్ ఈగోయిజం, వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు అసలు దేవుని సంఘానికి నీవు రావడము రాకపోవడం మీద ఎలా ప్రభావితం చూపుతున్నాయి? సంఘము యేసయ్యది. అందరూ
సంఘం ఎవరు చెప్పండి? యేసయ్యని. సంఘాన్ని ఎవరు కడుతున్నారు? యేసయ్య కడుతున్నాడు. సంఘం ఆయన భార్య. సంఘము కొరకు ఆయన మాత్రమే ప్రాణం పెట్టాడు. ఈ రోజు సంఘమునకు వెలుపల దేవుడు ఏ కార్యము చేయడు. కాబట్టి ఎన్నడూ ఏ కారణము చేత కూడా మనం చర్చ మాట్లాడాలి. హల్లెలూయా. అసలు చర్చిలోకి వచ్చి పాపం ఎవరిని పాపించుకుంటుంటే ఏసేమని పాపించుకోవాలి. నీకు మేలు జరిగిందా, కీడు జరిగిందా, ఉపయోగమైందా, నిరుపయోగమైందా, అంతా ఏసైతే. ఈ సంఘం ఏసైది. ఆయనే కలుపుకుంటున్నాడు. ఆయనే సంఘాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు ఉదయం వచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, మనను దేవుడు ప్రధాన అధికారులకు దేవుని యొక్క నానావిధ జ్ఞానం బోధించే వారిగా సిద్ధపరుస్తున్నాడు. అదే చర్చ్, దట్ ఈస్ చర్చ్. అందుచేతనే మనం వచ్చి సంఘంలో దేవుని జ్ఞానం నేర్చుకుని పెట్టాలి, దేవుని మనస్సు తెలుసుకుని పెట్టాలి. సరే, పెట్టండి. 15-16 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. ఇన్నర్ మ్యాన్స్ ఇమ్యూనిటీ పవర్ గురించి గత రాత్రి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం బలపరచబడాలి. ఎలా బలపరచబడాలట? ఆయన ఆత్మ వలన బలపరచబడి క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము వల్ల నివసించినట్లు తన మహిమైశ్వర్యము చొప్పున చదువుమా. Yes. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులన్నట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి ఎవరితోనండి? సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించుకున్నట్టు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టు. దట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ అపోస్టల్ పాల్ టు ద చర్చ్. సంఘం కొరకు పౌలు గారు చేస్తున్న ప్రార్థన అదే. మీరు క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి తగిన శక్తి గలవారుగా ఉండాలి. దేవుని ప్రేమ యొక్క పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవడానికి ఆ పవర్ ఉండాలి, ఆ శక్తి ఉండాలి. తగిన శక్తి మీకు కావాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన శక్తి ఎంత గొప్పది! అడుగు వాటి కంటేను, ద్రవ్య వాక్యం ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మోర్ దెన్ వాట్ వి ఆస్క్, మోర్ దెన్ వాట్ వి ఇమాజిన్. మనం అడిగేదానికంటే ఊహించేదాన్ని అత్యధికంగా కార్యము చేసే శక్తి గల దేవుని గురించి మనం తెలుసుకోవడానికి, దేవుని శక్తి తెలుసుకోవడానికి, ఆయన మహాత్మ్యం గురించి గుర్తించడానికి దేవుడు మనకు శక్తినివ్వాలి. అది 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట. ముందే చెప్పాను, ఈ రోజు చాలా స్పీడ్గా వచనం వెంబడి వచనం కాదు, అధ్యాయం మొత్తం కాదు, అందులో ఉన్న కొన్ని విషయాలు మాత్రం మనం నేర్చుకుంటాం. దేవుని చూసుకో. 4వ అధ్యాయంలోకి వెళ్ళడానికి ముందు పిల్లగా ఒక పాయింట్ మీకు చెప్పాలని ఆశ. దయచేసి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 21వ వాక్యం చూడండి. మన కంటిన్యూషన్ ఆఫ్ ద స్పీచింగ్ కాదు, మధ్యలో ఈ పాయింట్ చెప్పాలని నాకు ఈ సెషన్లో ఆశ. బట్ ఇట్ ఈస్ రిలేషన్ టు ఎఫెసియన్స్. ఎఫెసీ పత్రిక యొక్క అంశం ఏంటి? దైవ సేవకులైన పౌలు గారు లేఖలు రాసి పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడి ప్రేరేపించబడి రాయబడిన లేఖలకు
ఆయన హౌస్ అరెస్ట్ అయ్యారు కదా, హౌస్ అరెస్ట్ మనలో ఉన్నాడు. ఈ లెటర్ ఎవరి ద్వారా పంపించాడు అనేది మనం ఒక ఆలోచన చేస్తాం. ఎవరి ద్వారా పంపించాడు అంటే ఇక్కడ ఉంది కదా, ఎవరైనా అందరూ చెప్పండి. ఆయనకి అందరి పేరు ఏం పేరు? ఎవరైనా మనకి ఆ పేరు పెట్టుకున్నారని ఎవరున్నారా? తుర్కీ. ఎవరైనా మన చర్చలో తుర్కీ ఉన్నారండి? మన చర్చలే కదా, అసలు ఎక్కడ కూడా తుర్కీ అనే పేరు నేను చూడలేదు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ ఎఫెసీ మధ్యలో ఒక బ్రదర్ పరిచయం చేస్తాడు. ఆయన పేరు ఏం పేరు? మరి అందరూ చెప్పాలి. ఎవరైనా తుర్కీకులు అనే పేరు పెట్టుకోవడానికి అర్హులైన వారిని దేవుడు మన సంఘంలో లేపును కాక. బహుశా అర్హత ఎవరికి లేదనుకుంటారు. ఎక్కడ కూడా తుర్కీ అనే పేరు ఉండదు. తిమోతి ఉంటుంది, టైటస్ ఉంటుంది, ఫిలోమోన్ ఉంటుంది, చివరికి ఒనేసియర్ కూడా పెట్టుకుంటారు. కానీ తుర్కీకి పెట్టుకోరు. కానీ తుర్కీకు ఎవరు? అపోస్తలుడైన పౌలు పరిచర్యలో ఆయన ఎప్పుడు ఒంటరిగా వెళ్ళేబడతారు. పౌలు మిషనరీ యాత్రలో ఎప్పుడు ఆయనతో పాటు ఎవరో ఒకరు సహచరులు ఉండేది. మొదటి మిషనరీ యాత్రలో బర్నబా, పౌలు, బర్నబా. రెండో మిషనరీ యాత్ర అయితే టీం అనమాట. పౌలు టీం వర్క్ చేసేది. రెండో మిషనరీ యాత్రలో ఏం జరిగిందంటే, మొదటి మిషనరీ యాత్ర ఎప్పుడు కష్టంగా ఉండదు, మొదటి సేవ అంతా కష్టంగా ఉండదు కదండి. ఈ రెండో మిషనరీ యాత్ర వచ్చేటప్పటికి సేవ కాస్త కొంచెం పరిచయం అయ్యారు. ఆల్రెడీ కట్టబడిన సంఘాలను పరామర్శించక పెడుతున్న ప్రయాణంలో మొదటి టీంలో ఎవరంటే పౌలు, బర్నబా. ఆ టీంలో వారిద్దరు పెట్టి సేవ చేసిన సంఘాలు స్థాపించారు. దేవునికి మహిమ. సెకండ్ టైం ఏం జరిగిందంటే కదా, సెకండ్ బర్నబా గారు ఆ చర్చ్లో బ్రతుకున్నాడు. వారి సహవాసంలో ఆయన పేరు మార్క్. ఇవన్నీ అవకాశం కాకించి మాట్లాడుతున్నాడు. ఆయన పేరు మార్క్. బర్నబా గారు అన్నారు, మనతో పాటు మార్క్ వస్తుంది కదా అన్నాడు పౌలు గారు. పౌలు అన్నాడు, మార్క్ వద్దు అన్నాడు. మార్క్ వద్దు. ఎందుకు వద్దు అన్నాడంటే, మార్క్ అంటే పని చేయడంలో బద్దం వస్తాడు. ఈ మార్క్ని ఫస్ట్ టైం కూడా రమ్మన్నారంట. రమ్మంటే ఆయన పని చేయాలని రాలేదు. సెకండ్ టైం విజిటింగ్ వచ్చారు. విజిటింగ్ లో పని తక్కువ. కాఫీలు, టీలు, పలహారాలు బాగా దొరుకుతాయి. అర్థమవుతుందండి. ఫస్ట్ టైం సేవలో చాలా కష్టం ఉంటుంది. ఇచ్చేవాళ్ళు, వాటర్ ఇచ్చేవాళ్ళు, గత పాస్టర్ ప్రసంగం చేసి చెప్పారు 7 రోజులు 4 రోజులు రావడం. ఇది సేవారంభంలో చాలా మంది పడుతున్న కష్టాలు. యాంధ్ర పెద్ద పరిచయంలో కూడా దైవదాసులు, అమృతరామయ్య గారు ఎన్నో కష్టాలు పడితే, ఎన్నో ప్రయాసాలు పడితే వాళ్ళు మోకరించి చేసిన ప్రార్థనలు, వాళ్ళు పడిన ప్రయాస, ఈరోజు మనకు చక్కటి ఫ్యాన్లు, చక్కటి మార్బుల్, ఇక చాలా ఆహ్లాదకరంగా అందరికీ చక్కటి భోజనం, అసలు ఇంత ఉన్నతమైన ఫెసిలిటీస్తో మనం కూర్చుని ప్రభు వాక్యాన్ని వింటున్నాం. కానీ దైవదాసులు పెద్దగా సేవ చేసిన 6 దినాల్లో చాలా కష్టాలు, శ్రమలు, అవి చెప్పడానికి సమయం చాలినంత కష్టాలు పెద్దగా అమృతరామయ్య తప్పకుండా వాళ్ళు ప్రభు కొరకు సేవ చేస్తుంటే చాలా మంది విమర్శించిన వారు, చాలా మంది అంగీకరించని వారు, నిందలు, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆరంభ దినాలు అలాగే పౌలు గారి మిషనరీ యాత్రలో మార్పు రావాలంటే, సెకండ్ టైం మిషనరీ యాత్రలో పిలిస్తే బాబుని అందాం అనుకున్నాడు. ఎవరు దీన్ని ఎవరు గమనించారు? బర్నబా గమనించి బర్నబా అన్నాడు, మన అయ్యగారికి తీసుకెళ్తాను. వాళ్ళు నడులే పని చేయని వాడు మన టీంలో జాగ్రత్తగా పౌలు గారి సేవ, పని చేయని వాడు మన సేవ, మన యొక్క మీకు ఆ వాక్యం కావాలంటే ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 36 నుండి. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురపరిచితిమో ఆయా పట్టణంలో ఉన్న సహోదరులతో తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనకు చూడమని పౌలు బర్నబాతో అనెను. అంటే ఆల్రెడీ కట్టబడిన సంఘాన్ని విజిట్ చేద్దామన్నారు పాస్టర్ పౌలు గారు. ఓకే, అప్పుడు మార్కు అని మారు పేరుగా యోహానులు ఆయన 2 పేర్లు ఉన్నాయి. ఒకటి మార్కు, 2 యోహాను కూడాను. ఓకే, వెంటనే పౌలుకు బర్నబా ఇష్టపడి బర్నబా అన్నాడు, మన మార్కు తీసుకెళ్దామంట అన్నాడు. అయితే పౌలు పంఫులియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటనే పోవడం యుక్తం కాదని తలంచెను.
దాని మీనింగ్ ఏంటంటే పంపులియాలో సేవ చేసినప్పుడు కొంచెం పని ఉందయా, టెంట్లు వేయాలి, కన్నులు పాతాలి, వంట వండాలి, అమ్మ వింటారా, వంట వండాలి, కొంచెం ప్లేట్స్ అన్ని కడగాలి, ఆ డిషెస్ అన్ని కొంచెం తోమాలి. మొదటి సేవ కదా, కొంచెం మాకు అక్కడ నీళ్ళు ఇచ్చేవారు, నువ్వు క్యాన్తో నీళ్లు మోసుకు రావాలి. ఇవన్నీ తెలిసిపోయాక ఫస్ట్ టైం అందరికి పంపులియాలి. మొదలు అంటారు అక్కడ పనిచేసే రానుడు ఇప్పుడు వాడిని మనం తీసుకెళ్ళడం యుక్తం కాదు అంటారు. ఎవరు? బర్నబా ఏమో తీసుకెళ్ళాలని తీసుకెళ్ళాలి. బర్నబా మంచి దైవజనుడు, బర్నబా మంచి విశ్వాసి, బర్నబా మంచి జీవం. ఆయన అన్నాడు, అయ్యాడు మీరు మార్పు వద్దని నేను కూడా మానేస్తానని మార్పును తీసుకుని వెళ్ళడానికి కారణం చేత బర్నబాయును పౌలు గారు విడిపోయారు. వేరే దేశం సేపు లేవు వాళ్ళకి, ఇది ఒకే దేశం. అప్పుడు బర్నబా మార్పు తీసుకుని, అంటే పనికి మాత్రుడు పనిచేయలోడు మార్పు తీసుకుని ఆయన కుప్ర విడిపోయాడు. సైప్రస్ కుప్ర విడిపోయి అక్కడ మళ్ళా మార్పును పనికి వచ్చే వాడిగా తయారు చేస్తాడు బర్నబా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుడు బిడ్డారా, ఇప్పుడు మనకు ఎవరు కావాలంటే పౌలు గారు స్ట్రిక్ట్ గా ఏం స్ట్రిక్ట్ తెలుసాయినా, ఎవరైనా టీమ్ మెంబర్స్ గా ఉండాలంటే ముందు పని చేయడం నేర్చుకోవాలి అని ఆయన చెప్పట్లేదు. హల్లెలూయా. పరిచర్య చాలా అవసరం అని పౌలు గారి యొక్క సేవా విధానం. ఆయనతో ఉండే వారిని అసలు పని నేర్పుతాడంటే ఆయన చాలా పరిచర్య నేర్పుతాడండి. దేవుని యొక్క సందులో మనకు ఆత్మ సంబంధముగా అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఎదిగే దానిలో ఒక మార్గం ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాసం. వీటితో పాటు ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే పరిచర్య చేయడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అదేదో కాంట్రాక్ట్ ఇచ్చేసినట్లు చర్చిలో పనిచేసిన వాళ్ళే చేస్తారు. మరి ఏ మీటింగ్ అయినా వారే చేస్తారు. అదేంటో వాళ్ళు ఏదో మనం అపాయింట్ చేసేసుకున్నట్లు ఈ పని చేయకుండా లేట్గా వచ్చి బీబీఐపీస్ లాగా వచ్చి కూర్చున్న వాళ్ళు ఇంకా కూర్చునేలేదా అని పొద్దు నుంచి పని చేస్తామని అనుకుంటారు. కానీ వాక్యంలో పౌలు గారి యొక్క సేవా విధానం ఏంటంటే ఈ టీం అంటే సేవకులు కాదుగా. మనం ముందే చెప్పుకున్నామే, సంఘం అంటే సంఘం అంతా కలిసి ఏం నేర్చుకోవాలి, దేవుడి నానా విధమైన పరలోక వీళ్ళకి పోస్ట్ అందరికీ ఉంటాయి కదా. యేసయ్య కొంతమందికి సెపరేట్ గా ఏమవడగా, ఎవరు ఎక్కువ నేర్చుకుంటే వారికి ఇస్తున్నాడు కదా, ఎవరు ఎక్కువ దాని ప్రకారం అవలంబిస్తే వారికి ఇస్తున్నాడు కదా. అందులో భాగంగా తప్పకుండా సంఘంలో ఏముండాలి చెప్పండి, పరిచారకులు. పౌలు పాస్టర్ గారు అయితే టెంట్ మొదలుండి అసలు టీంలో తీసుకెళ్తాడు. డిషెస్ కడగనుండి ఆయన అసలు వద్దంటాడంతే. ప్లేట్లు కడగని వారిని ఆయన వద్దంటాడంతే. నా ప్రార్థన ఈ క్లాసెస్ లో కూడా మనం క్లాస్ పెట్టుకోవాలి. హల్లెలూయా. అదే క్లాస్ తెలుసండి, ఎంతవరకు ప్లేట్లు కడగని వాళ్ళు ఈ క్లాసెస్ లో ప్లేట్లు కడగ నేర్చుకోవాలి. ఇది కూడా క్లాస్. అయ్యా ఎవరు ఆటలు చెప్పట్లేదు. మరి ఇప్పుడు క్లాస్ అంటే ఇది కూడా క్లాస్. చర్చ్ క్లీన్ చేయాలి. అసలు నిజమైనటువంటి విద్యార్థులు ఏం చేయాలంటే అందరికంటే ముందు వచ్చి తప్పనిసరిగా చర్చ్ క్లీన్, అంటే చేసేవాళ్ళు చేయడం కాదండి. వాళ్ళకి ఎలా ఆశీర్వాదాలు వస్తాయి, అందుకే వాళ్ళు చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు చేసేవారే చేయకూడదని చెప్పట్లేదు. వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా బెటర్ వర్క్ చేయాలి. కానీ చెయ్యను అసలు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు చర్చ్ క్లీన్ చేయలేదండి అన్న వారు సమర్పించుకోవాలి చర్చ్ క్లీన్ చేయడం. మనకి ఏసీ ఉంటే బాగుండు అంటే ఏసీ పండడానికి కావాల్సిన ముందుకు వస్తారో లేదో, కానీ ఈ ఫ్యాన్ చూస్తే బాగుందంటే ఫ్యాన్ తోట పక్కన రావు. కానీ మనం ఏం తెచ్చుకోవచ్చు, అందరూ మాట్లాడతారు. పరిచయం చేయడం పౌలు పాస్టర్ అయితే ఏం చేసేవాడు, ఎవరి మాట వినలేదండి ఆయన. అసలు బర్నబా అంటే ఎవరో తెలుసా, పౌలు గారిని సంఘానికి పరిచయం చేసిందే బర్నబా. బర్నబా లేకపోతే సంఘం ఈజీగా యాక్సెప్ట్ చేయదు పౌలు గారు. వాళ్ళతో భయపడుతున్నారు, పౌలు ఏమో ఈ రూపంలో వచ్చాడేమో మారినట్టు వచ్చాడేమో అనుకుంటారు. లేదంటే ఆయన మారాడు నిజంగానే అని చెప్పి ఒప్పించిన వాడు ఆయన. అలాంటి బర్నబా మాట కూడా వినలేదు ఆయన. పని చేయకుండా మాత్రం పెట్టుకోడు ఆయన. హల్లెలూయా. పరిచయం చేయడానికి పాట ఇవ్వకూడదు.
హల్లెలూయా. సంఘం చుట్టూనే ఉంటారండి. మనం పరలోకంలో ఇవన్నీ సిద్ధపడకపోతే అది ఎంత సిగ్గుపడిపోతామో అక్కడ. అసలు ఏ పరిచర్య చేయడానికి ఎంత మధురమైన గాయకులు సరే సంఘంలో వారికి పాట ఇవ్వకూడదు. ఆమేన్. ఏమి అసలు వారు మొదటిగా పరిచర్య పరిచర్య దగ్గర నుండే దేవుని యొక్క అనుమతి, దేవుని అంగీకారం అనుమతిస్తూ ఉంటాం. ఆ రోజు ఆ మందిరానికి పండుగ చేసుకోవడానికి అందరూ పెట్టారు. ఆ చర్చిలో అక్కడక్కడ పూజ ఉంది, నడుస్తుంది. అక్కడక్కడ చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి, కుర్చీలు సరిగా వెలిగిపోయి ఉన్నాయి. లైట్ వెలిగించడానికి ఎవరు లేరు, దీపం వెలిగించట్లేదు. అన్న మోకరించి ప్రార్థన చేస్తుంది. దేని కొరకు ప్రార్థన? అయ్యా నాకు ఒక మగబిడ్డ దయచేయి. ఎందుకు మగబిడ్డ కావాలి? ఆమె మగబిడ్డ కావాల్సింది మమ్మీ అని పిలిపించుకోవడానికి కాదండి, కొడుకు పుడితే కొడుకు చూస్తాడని కూడా కాదండి. ఎందుకు తెలుసా? ఆమె భర్త 10 మంది కొడుకుల కంటే బాగా చూసుకునే మంచి భర్త అంటారు. ఆయన చెప్తాడు, నీకు 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును. బట్ స్టిల్ షీ వాస్ ఆస్కింగ్ ఫర్ ఎ సన్. ఎందుకు ఆ మగబిడ్డను కావాలనుకుందో తెలుసా? దేవా, నీవు నాకు మగబిడ్డను ఇస్తే వాడు పాలు విడిచిన తర్వాత మంత్రులు విడిచిపెట్టారు. దేని కొరకు? నిజంగా మొక్కుబడి చేసుకున్న దాని ప్రకారమే శామ్యూయల్ తీసుకొచ్చి అప్పచెప్పింది. పాస్టర్ గారికి అప్పచెప్తూ ఏం చెప్పింది? అయ్యారు మా వాడికి కొంచెం కీబోర్డ్ నేర్పించండి అయ్యారు అందా. మా వాడికి కొంచెం పాటలు నేర్పించండి అయ్యారు అందా. అయ్యా మా వాడికి ప్రసంగం నేర్పించండి, చిన్న వయసు ప్రసంగం చేసి వాడికి కొంచెం తీర్చుతారని అందుకు పంపిస్తున్నాను అయ్యారు అందా. అవేమంటా తెలుసా? అయ్యా నా కొడుకును పరిచర్యకు సమర్పిస్తున్నాను. ఈ పూజ తొడవడానికి, బత్తి వెలిగించడానికి, దీపం వెలిగించడానికి వీటిని నేను మీకు సమర్పిస్తున్నాను. హల్లెలూయా. ప్రతి ఏడాది ఒకసారి వచ్చినప్పుడు అంగీ పట్టుకొచ్చేది. అక్కడ చర్చిలో ఏమైపోయింది తెలుసా? ప్రతి ఒక్క కుర్చీలు వెళ్ళేదా శామ్యూయల్, పరకాలు వెళ్ళేదా శామ్యూయల్, మైక్ పోయాలా శామ్యూయల్, అన్నిటికీ శామ్యూయల్. అరే శామ్యూయల్ కుర్చీ వేయరా, అరే శామ్యూయల్ పరకాలు వేయరా. అంటే ఏడాదికి ఒక మాదిరి తల్లి ఇది ఎంతగా బాధపడాలంటారు. కానీ దాని కొరకే కొడుకులు కావాలి. ఒకసారి ప్రతి తల్లి అసలు నాకు కొడుకు పుడితే వాడు డాక్టర్ కావాలో, ఇంజనీర్ కావాలో, లేక క్రిస్టియన్స్ కావాలో, పెద్ద మిషనరీ కావాలో, లేక గొప్ప దైవజనం వాళ్ళు అయిపోవాలి కోరుకోవాలి. అది కోరుకునేది పరిచర్య కొరకు కోరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది ఆశిస్తున్నారండి? అయ్యా నీవు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను మందిరంలో పరిచర్య కోసం సమర్పిస్తాను. అందులో పెత్తనాల కొరకు సండే స్కూల్కి ఆ సంవత్సరం అంతా రాలేదు. రాని వారికి ప్రయత్నిస్తే మన యొక్క సిన్సియారిటీ బాగోదేమని రాని ఆ బిడ్డ పేరు పెట్టలేదు. సండే స్కూల్ టీచర్స్ ఇవ్వలేదు గిఫ్ట్. అంటే రాలేదు కానీ ఆ బిడ్డ గిఫ్ట్ ఇవ్వలేదు. మొత్తం ఆ బిడ్డ నా మీటింగ్లో తీసుకెళ్ళిపోయి సంవత్సరం అంతా చర్చ మానేసుకుని చాలా చూడండి. పాట ఇవ్వలేదని, గిఫ్ట్ ఇవ్వలేదని, లేకపోతే ఆ ప్రోగ్రాంలో పెట్టలేదని. ఎందుకు పెట్టలేదు? ఇదంతా రాలేదు. ఎందుకు గిఫ్ట్ ఇవ్వలేదు? 6 months రాలేదు, ఆ రోజు కాంపిటీషన్లో రాలేదు, పంపలేదు కదా. కానీ ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వలేదని మాత్రం కాంపిటీషన్ మీటింగ్ చెడిపోయినాం. సంఘం మీద అడిగిన వారు ఉన్నారు చాలా. కానీ అన్న తన కొడుకుని కేవలం కన్నదే దేవుని మధ్యన పరిచయం. నా ప్రార్థన చేసే రాసినటువంటి అన్నాలు కాదు. అలా జరిగితే ఏం తెలుసా? పరిచర్య చేశాట శామ్యూయల్. పరిచర్య చేసినందున ఆయనకు దేవుని గొప్ప బాధ్యత ఏంటంటే భారతదేశపు రాజ్యాంగ నిర్మాత ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కమిటీ కదా. ఆయన భారత రాజ్యాంగ నిర్మాత అయితే ఇశ్రాయేలు దేశపు రాజ్యాంగ నిర్మాత ఎవరంటే మందిరంలో చాపలేసేవాడే, మందిరంలో అయ్యగారికి మంచులు అందించేవాడే, మందిరంలో కుర్చీలు సర్దాడే. ఆ శామ్యూయలే ఇశ్రాయేలు దేశానికి రాజ్యాంగ నిర్మాత అయ్యాడు. ధర్మశాస్త్రమేమో మోషే తీసుకొచ్చాడు.
కానీ రాజ్యాంగ పద్ధతులు రాసింది మాత్రం మొదటి రాజు సౌలు అభిషేకించిన వాడు ఎవరు తెలుసా? మందిరములో పరిచర్య చేసి. సిస్టర్, ఎందుకు ప్రభు మాకు నాకు జ్ఞాపకం చేస్తున్నారు? మన మందిరంలో పరిచర్య చేసేవారు కావాలి, పరిచర్య ప్రోత్సహించే తల్లిదండ్రులు కావాలి. కొంతమంది బిడ్డలకు చేయాలంటుందండి, వాళ్ళు మమ్మీ డాడీ అన్నకు పనిచేస్తున్నారు. మనం బిడ్డకు నిజంగానే మందిరంలో పరిచయం చేయాలి, దైవ సేవలు పరిచయం చేయాలి అని ఆశ కలిగి ఉంటారా? కానీ మందిరం దగ్గర రావడానికే ఆటకు పరిచయం తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రులు హన్నా కుమారుడు శామ్యూయల్ ఆ తరువాత ప్రవక్త పాఠశాల స్థాపించిన వాడు ఆయనే, రాజులను అభిషేకించిన వాడు ఆయనే, రాజ్య నిర్మాతగా ఉన్నవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగుతుంది. సో పౌలు పరిచయంలో ఎవరైనా టీం మెంబర్ గా ఉండాలంటే ప్రయారిటీ ఏం చెప్పండి, వాళ్ళు తప్పకుండా వారికి పాట వచ్చిందా లేదా, వాక్యం తెలుసా లేదా కాదు, వాళ్ళు తప్పకుండా ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. సో ప్రభు సహాయం చేసి మన క్లాస్ దేవుడు ఇస్తుంటే తప్పకుండా ఒక క్లాస్ ఒక సెక్షన్ ఏంటంటే పరిచర్య సెక్షన్. నాకు మీకు అర్థమవుతుందని అనుకోవట్లేదు, అర్థమయ్యే జ్ఞానయుక్త జ్ఞానం చెప్పలేదని మాత్రం నాకు అర్థమైంది. పరిచర్యను ఒక ప్రభావితం చేసే వ్యక్తిగా హెచ్చిస్తుంది. మార్పు తర్వాత మన ప్రయోజకుడు అయిన తర్వాత మార్పులకు రమ్మంటాడు పౌలు గారు. తిమోతికి లేఖ రాస్తూ, నీవు వచ్చేటప్పుడు నా దగ్గరికి మార్పు తీసుకురా అంటాడు. అంటే అర్థం ఏంటి తెలిసినా, ఒకప్పుడు వద్దన్నాడు, తర్వాత కావాలంటాడు మార్పు పౌలు గారు. దాని అర్థం ఏంటంటే భర్తమా గారి మార్పు ఇంటికి తీసుకెళ్ళిపోయి, అరే బాబు నువ్వు దేవుడి సంఘంలో ఉండాలంటే, పౌలయ్య గారితో సేవ చేయాలంటే, నీవేదో షూట్ కూడా వేసుకుని షర్ట్ వేసుకుని టై కట్టుకుని బూట్ వేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకోడు. దేవుడి పద్ధతి కాదు. నువ్వేం చేయాలి? కుక్క నీళ్లు గతికినట్టు ఆ గతికేలాగా అంత నేల మట్టుకు మనకి పరిచయం చేస్తేనే నీవు సంఘంలో ఉంటావు. ఏ సంఘంలో? పౌలు గారి సంఘం. ఏ సంఘం? దేవుని నామమున కారణము తెలుసుకునే సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. కొన్ని సంఘాలు ఉండొచ్చు. ఏంటా సంఘాలు? ఒకరు 3,000 రూపాయలు షర్ట్ వేసుకొస్తే దాంట్లో 5,000 రూపాయల షర్ట్. డ్రెస్ల కాంపిటీషన్ సంఘం ఉండొచ్చు, కార్ల కాంపిటీషన్ సంఘం ఉండొచ్చు, లేక విభిన్న లోకస్తున్న వాటి విషయంలో కాంపిటీషన్ సంఘాలు ఉండొచ్చు. కానీ పౌలు గారు నడిపించే పరిచర్యలు మాత్రం ఏ సంఘం చెప్పండి? పని చేసే వాళ్ళు కావాలి. పని చేయడానికి ఇష్టపడుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యగారి దగ్గరికే రాను. ఏమంటారు? ఆ పాస్టర్ గారు నానా విధంగా దేవుని జ్ఞానాన్ని నేర్పించే పాస్టర్, సంఘాన్ని సిద్ధపరుస్తున్న పాస్టర్ గారు. ఇలా పౌలు గారితో చాలా మంది ఉండేవారు. తిమోతి, టైటస్ అంటే తీర్పు నమ్మకంగా ఉండేవారు. వాళ్ళు విభిన్న సంస్కృతులు గలవారు. తిమోతి అయితే వాళ్ళ డాడీ ఏమో గ్రీస్ వేసవుతుంది, వాళ్ళ మమ్మీ ఏమో యూదురాలు. టైటస్, ఫిలోమోన్, ఒనేసిమస్, ఎపఫ్రా, అకుల, ప్రిస్కిల్లా, వీరందరి గురించి మనం తెలుసుకుని ఎప్పుడో ఒకప్పుడు వింటుంటాం. ఎవరి గురించి? అకుల, ప్రిస్కిల్లా గురించి ఒకసారి వింటుంటాం కదండి. తిమోతి గురించి చాలాసార్లు వింటాం. టైటస్ గురించి 10 మంది మనం వింటాం. దేమా ఈ లోకం గురించి వెళ్ళిపోయినది కూడా వింటాం. కానీ ఎఫెసీ పత్రికలో ఒక బ్రదర్ పరిచయం అవుతున్నాడు. ఆయన పేరు తుకికు. ఈ తుకికు గురించి పౌలు గారు రాస్తున్న మాట ఏంటంటే, నా క్షేమ సమాచారం అంతయు మీరు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియదు. నెమ్మదిగా మీకు చెప్పాలనుకున్నాను. ఈ లెటర్ ఎవరి ద్వారా పంపించాడండి ఆయన? అసలు ఎఫెసీ పత్రికలో సంఘ మర్మాలు ఎక్కువ ఉన్నాయి కదా, శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి కదా. ఈ శ్రేష్టమైన సంగతులు లేక పౌలు గారు తిమోతి ద్వారానో, టైటస్ ద్వారానో, ఫిలోమోను ద్వారానో, లేక ఇంకా చాలా మంది టీం మెంబర్స్ ఉన్నారు, వారి ద్వారా పంపకుండా తుకికు ద్వారానే పంపించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక కూడా తుకికు ద్వారానే పంపించాడు. చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ఇవి. ఈ పత్రికలు తుకికు ద్వారా పంపడం గల కారణం ఏంటంటే, తుకికు ఏమైనా తెలుసా? ప్రభువునందు, గట్టిగా చెప్పండి,
ప్రైజ్ ద లార్డ్. విలువైన సంగతులను దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు, ఎవరి చేతికి అందిస్తాడో తెలుసా? నమ్మకమైన పెద్దలకు కాదు. నమ్మకమైన పెత్తనాలు చేసే వారికి కాదు. నమ్మకమైన ఎవరు చెప్పండి? అందరూ మాట్లాడి ఎవరండి? పరిచారకుడైన తుకీకు. నా ప్రార్థన మన సంఘంలో తుకీకు లేవాలి. ఈ తుకీకు ఎటువంటి వాడో తెలుసా? పాస్టర్ పౌలు గారు ద మోస్ట్ ప్రేషియస్, అత్యంత విలువైన విషయాలు చెప్పి పంపడానికి యోగ్యమైన వ్యక్తి ఎవరంటే పౌలు మాట్లాడాడు, నా క్షేమ సమాచారం తెలుసుకోవాలంటే మీరు ఎవరు అంటే ఇప్పుడు తుకీకి ఎవరో తెలుసా? వారి పాస్టర్ గారికి క్షేమ సమాచారం ఆయన దగ్గరే ఉంది. కొన్ని విషయాలు దైవ సేవలు అందరికీ చెప్పలేదండి. చాలాసార్లు మనలో ఇలా అనిపిస్తుంది, అసలు పాస్టర్ గారికి ఫస్ట్ నుంచి సహకరించింది ఎవరండి? వెనకాల అసలు ఆ టైంలో ఆదుకున్నది ఎవరండి? మా కుటుంబం కాదా? మరి మాకు ఏం చెప్పండి కదండి. ఆ విషయం అయితే నాకు తెలియదండి. ఎక్కువ మా వాడబడే పదం ఏంటి తెలుసా? నాకు ఆ మీటింగ్ అది నాకు తెలియదు. మీరు అర్థం వైనాదో అనౌన్స్ చేశారు మరి చెప్పినట్లు లేడేమో చెవిటోడేమో ఆయన అంటే ఈ భావన ఏంటంటే, ఈమె భావన ఏంటంటే స్పెషల్గా ఈయనకి చెప్పండి, స్పెషల్గా ఆమెకు చెప్పండి. మాట మీకు చెప్పంటారా? డైపస్ పవర్ గురించి నేర్చుకున్న పవర్ సైకాలజీ చదువుతుంటే ఎన్నో సంగతులు అర్థమవుతాయి. పవర్ టీమ్ మెంబర్స్ అందరూ తిమోతి, తీతుకు, ఫిలమోన్, ఒనేసిమస్ వీళ్ళందరూ ఉండగా ఆయన ఎవరికి ఏమి చెప్పాలో అది మాత్రమే చెప్పేవారు. ఎవరికి ఎంత చెప్పాలో అది మాత్రమే చెప్పేవారు. బహుశా వాళ్ళకు అనిపించి ఉండొచ్చు, ఎఫ్ఎస్సి పత్రిక నాకు ఇచ్చి పంపలేదు, ఎవరికి తీసి పంపిస్తున్నాడు? ఎందుకు తుకీకు తెలుసా? తుకీకు పాస్టర్ పౌలు గారి యొక్క క్షేమమును చూచి ఆలోచించే బ్రదరాయి. రెండు, ప్రభువునందు ఆయన నమ్మకమైన చాలా నమ్మకమైన పరిచారకుడు. అది మాత్రమే కాదు, 22వ వాక్యంలో మీరు మా సమాచారము తెలుసుకున్నట్టు అతడు మీ హృదయములను తుకీకు గారు లేకపోతే ఏం చేస్తాడు ఆయన అంటే? పౌలు గారు తీరునండి ఒక్కొక్కరు సైకాలజీ అంటే చూసిన బట్టి కాల్సి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారా? ఏదైనా పనం చెప్తే దాన్ని మొత్తం మీద సీక్రెట్ గా చెప్పిన ఆయన అంటే మొత్తం అందరికి చెప్పింది సీక్రెట్ గా చెప్పమన్నారని అంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కదండి. పౌలు గారి టీంలో బహుశా తిమోతిని పంపిస్తే తిమోతికి ఏర్పడిన బాధ తెలుసా? నీవు వాళ్ళని హెచ్చరించు, వాళ్ళని గద్దించు, ఇది నేర్పించారు పౌలు. ఎవరికి? కానీ తుకీకి ఏం నేర్పదు తెలుసా? ఆయన కానీ వస్తే ఓదారుస్తాడంట, ఆదరిస్తాడంట, ప్రేమగల మాటలు చెప్పాడంట. అలాంటి తుకీకు నా ప్రార్థన, ఈ పేరుతో బాగుందని తుకీకి పెట్టేసుకోవద్దు. తుకీకు లాంటి స్వభావం నాలో మనలో ఉంటున్నట్టు అలాగే పరిశుద్ధాత్మ ఎవరికైనా ఆ దైవజనులు ప్రేరేపించి ఆ పేరు మీకు పెట్టబడే స్థాయికి మనం వస్తున్నాం కాక. అదే చర్చలు ఎవరు కావాలి? ఇప్పుడు తిమోతిలు ఉన్నారు, ఫిలమోను ఉన్నారు, టైటస్ ఉన్నారు, పౌలు కూడా ఉన్నారు సంఘం. కానీ ఎవరు కావాలి? తుకీకి ఏమైనాడు? నమ్మకమైన పరిచారకుడు. మాస్టర్ గారి క్షేమ సమాచారం బాగా ఎరిగిన వాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం కలిగించి వస్తాడు అమ్మా? అక్కడికి వెళ్తే ఆనందే కలిగించి వస్తాడు, అక్కడికి వెళ్తే ఓదార్చే వస్తాడు. అంతే తప్ప అక్కడికి చెడగొట్టే వ్యక్తి మాత్రము నా మాత్రం అందరం తుకీకులాగా సిద్ధపరచబడుతున్నాము. సరే, మనం ఇప్పుడు మన పాయింట్లోకి మనం వస్తాం. ఒకసారి మనం ప్రార్థన చేస్తాం. తుకీకు లాంటి స్వభావం అడుగుతాం. ప్రభా, తుకీకు లాంటి స్వభావం కూర్చుందాం.
దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాము. 4వ అధ్యాయంలో ఒక వచనం చదివిన తర్వాత మరొక అంశాన్ని నేర్చుకుని ఈ సెషన్ ముగించుకుంటాం. దయచేసి 15వ వచనం 4:15 లేక సిస్టర్ 14 చూస్తారా? 14 మనకిక మీదట పసిపిల్లలమై ఉండి కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుట మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఆమేన్. ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం అదే, ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశము అదే. ఈ క్లాస్ పెట్టడానికి గల ప్రాముఖ్య ఉద్దేశం ఏంటి? భోజనాలు ఏర్పాటు చేసి, మనకి మంచి వస్తువులు ఏర్పాటు చేసి, వ్యవసాయాభివృద్ధి ఇచ్చి వాయిదా క్లాస్ అగైన్ మొన్న ఇక్కడ పండగలు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఎందుకో తెలుసా? మనము ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగునట్లు ఈ తరగతులు ఏర్పాటు చేయబడింది. మనం యేసు ప్రభువులాగా ఉండడానికి, మనం యేసై అయిపోవాలని మనం చూసిన వారందరూ ఇది యేసై అనాలి. యేసు ప్రభువులాగా మారినట్లు, క్రీస్తు వలె ఉండునట్లు మనం అన్ని విషయంలో ఎదగాలి. ఎలా ఉండకూడదండి? పసి పిల్లలమై చెప్తాం. ఏమైపోకూడదు? నీవు విశ్వాసంలోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది, ఇంకా నీకు పసిబిడ్డలాగానే పాలపేకి వేస్తూ ఉంటారు కదా. అంటే పాలు డబ్బాలో పాలు తాగేటువంటి విశ్వాసం లాగా, ఆ విధమైన విశ్వాస జీవితం కాక పసిపిల్లలపై ఉండకుండా మనం అన్ని విషయాల్లో మనము చెప్తాం కదా, ప్రార్థన చేసుకుందాం అనగానే ఇక మళ్ళా ప్రత్యేకించి దానికి మోకాళ్ళు వేయండి, నోరు తెరవండి, స్వరం ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి, ఇవన్నీ చెప్పాలంటారా? ఇంకా చెప్పాల్సి వస్తుందని అర్థమైంది. మనం ఏమైతున్నాము మనం చిన్న బిడ్డలై ఉన్నాం. మనం పసిపిల్లలమై ఉండగా గాలికి కొట్టుకొని పోయే ప్రతి ఉపదేశమునకు, ఆ ఉపదేశం ఎటువంటి ఉపదేశం అంటే వాక్యం చెప్తుంది, కల్పించబడిన ఉపదేశం. ఈ రోజులో అందరూ ఉపదేశం చెప్తున్నారు, ఉపదేశం నమ్మంటున్నారు, కానీ అనేక ఉపదేశాలు ఎటువంటి ఉపదేశాలు అంటే కల్పింపబడిన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు బాప్తిస్మ విషయంలో కల్పించబడిన ఉపదేశం, రక్షణ పొందే విషయంలోనే కల్పించబడిన ఉపదేశాలు. ఇక పరిశుద్ధాత్మ విషయంలో అయితే మరీ ఎక్కువ పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ పొందమంటే నమ్మడం అంటాడు. ఇక వాళ్ళ అభిషేకం పొందడానికి అర్థం చేస్తే నవ్వుతారు, ఇక నవ్వుతూ ఉంటారు. ఎంత ఎక్కువ నవ్వితే అంత అభిషేకం ఉన్నట్టు వాళ్ళకి. దానికి వారు ఉపదేశం అని చెప్తున్నారు. కొందరు పరిశుద్ధాత్మ పొందడము అనంటే పడిపోవడం మనం, కొందరు పరిశుద్ధాత్మ అభిషేకము అనంటే గంతులేయడం అనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపదేశాన్ని కల్పిస్తున్నారు. పౌలంటాడు, సంగమా కల్పించబడ్డ ప్రతి ఉపదేశానికి కొట్టుకొని పోకుండా ఏం చేయాలి తెలుసా? అన్ని విషయాల్లో మనము ఎదిగే వారిగా మనం ఉండాలి. చెప్పడం ఒకసారి కల్పించుకున్న ఉపదేశాలు ఏంటో వీలైతే మనం నెక్స్ట్ సెషన్స్ లో నేర్చుకుందాం. ప్రభు మనకి ఇచ్చే గైడెన్స్. ఈ 4వ అధ్యాయంలో ఈ సెషన్ ముగించుకోవడానికి ముందు ఒక పాయింట్ ని అండర్లైన్ చేసుకుంటూ పోతాం. 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోండి శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో
ఒకడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. 25వ వాక్యం. మనము ఒకరికొకరు అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలి. ఒకరికి ఒకరు అవయములై ఉన్నారు. ద లాస్ట్ వర్స్ 24. నీతియు యథార్థమైన భక్తి కలవారై సారీ 32 లాస్ట్ వర్స్ 32. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఓకే, ఇక్కడ ఒకరినొకరు అనే మాట 3 సార్లు రాయండి. ఆ మూడింటికి ఒకసారి ఆలోచించేద్దాం. మొదటిది ఏంటంటే ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. ఏం చేయాలి చెప్పండి? సహించుచు. 25వ వాక్యంలో ఒకరికి ఒకరు అవయవాలై ఉన్నారు కాబట్టి ఒకరితో మరొకరు నిజమే చెప్పాలి తప్ప అబద్ధము చెప్పదు. మూడవది ఒకరి ఎడల ఒకరు 32వ వాక్యం దయ కలిగి దేవుడు మిమ్మును ఎలా క్షమించాడు మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి. ఇక్కడ ఒకరినొకరు అనే పదం 3 సార్లు ధ్యానం చేస్తాం. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మనం సహించాలి. మొదటిది ఏం చెప్పండి? గట్టిగా చెప్పాలి. ఏం చేయాలి? 2, ఒకరితో ఒకరు ఏం చెప్పాలి? నిజమే చెప్పాలి. 3వది ఒకరినొకరు ఏం చేయాలి? ముందే చెప్పాలి. ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాలేమో బిలీవ్, తర్వాత 3 అధ్యాయాలేమో బిహేవ్ కదా. బిలీవ్ అండ్ బిహేవ్. వాట్ వి బిలీవ్ ఇన్ ద 3 చాప్టర్స్ వి బిహేవ్ లైక్ ద 3 చాప్టర్స్ ఇన్ 4, 5, 6 చాప్టర్స్. ఈ రోజు మనకు ప్రాక్టికల్ లైఫ్ కావాలి. ఏమనంటే ఒకరినొకరు సహించుకోవడం కావాలి. సంఘంలో కొలబడిన విషయం ఏంటంటే సహించుకోలేని తత్వం. కుటుంబంలో కూడా కనబడుతున్న విషయం ఏంటంటే అసలు సహించడం అనేది లేదు. ఈ సహించడం ఎలా జరుగుతుందంట? కలసాల పత్రిక రాస్తూ పౌలు ఫిలిప్పీకి రాస్తాడు, పిల్లారా మీ సహనము సకల జనులకు తెలియబడనీయండి. అంటే వాళ్ళకి ఏం తెలియాలండి? ఆయన చాలా కోపం ఎక్కువ అండి, అదా తెలియాల్సింది కాదు. ఆయనకు సహనం ఎక్కువ, ఇది తెలియాలి. ఆయనకు ఓపిక ఎక్కువ, అది తెలియాలి. ఈ సో పేషెన్స్, అది తెలియాలి. ఆయన చాలా సహనం కలిగిన వాడు తెలియాలి. దేవుని సంఘంలో ఒకరినొకరు ఏం చేస్తుందని చెప్పండి. మనం గట్టిగా చెప్పండి. ఉదాహరణకు మీరు నన్ను సహించట్లేదా? చెప్తున్నారు సహించడానికి పౌలు గారు ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నాడు, కొన్ని పదార్థాలు ఇస్తున్నాడు. ఎలా సహించుకోగలం? ఇప్పుడు చెప్తూ ఉంటే చాలా మందికి ఎక్కడెక్కడో గుర్తొచ్చేస్తుంది. ఏం సహించమంటారు? నా భర్తను ఎలా సహించమంటారు? కొడుకుని ఎలా సహించమంటారు? బిడలను కదా. ఇప్పుడు సహించుకోవడానికి మానవ పరంగా సహించలేము. వారు చేసే పనులు, వారు చేసే వ్యవహారాలు భయంకరంగా తప్పత్రాకి తిరుగుతున్న ప్రజలండి. మన ఇంట్లోనే అలా ఉంటుంటే సహించుకోలేని తల్లి, సహించుకునే తండ్రి, సహించుకునే పరిస్థితి మనకు కనబడుతున్నాయి. కానీ సహనం ఎలా వస్తుందో పౌలు చెప్తున్నాడు. మీరు సమాధానము అనే బంధం చేత ఆత్మ ఏ ఐక్యత అండి? చెప్పాలి. ఐక్యత ఎవరు కలిగించాలండి? ఆత్మ కలిగించే ఐక్యత చేత ఐక్యమును కాపాడుకుంటూ సిస్టర్ గట్టిగా చదవన్న మాట. ఏమి కలిగిన వారే? సహనము, ప్రేమ అనే దాని విషయంలో ముందు నాకు శ్రద్ధ ఉండాలి. నేను ఇతరులను సహించే విషయంలో నాకు శ్రద్ధ లేకుండా నేను ఇతరులను సహించలేదు. చాలా సందర్భాల్లో నీకు శ్రద్ధ లేదు అసలు వారితో సమాధానంగా ఉండాలి. అసలు నీకు మనస్సు లేదు. నీవేదో భయం చెప్తావు కానీ నాకు మా చెల్లితో మాట్లాడడానికి ఉంది కానీ ఆమె నన్ను అంటావు కానీ అసలు నీకు శ్రద్ధ ఉంటే ఆమె నీతో మాట్లాడడానికి ఒక అవకాశం, ఒక సందర్భం కోసం ఇప్పుడు శ్రద్ధ కలిగి వెతకవు. శ్రద్ధ అనే మాట ఈ టర్మినాలజీ పడిపోయిన వెండి నాణ్యమును వెతికినటువంటి ఆ స్త్రీ వెతికిన చూసారు ఒక వెండి నాణ్యమును. అక్కడ యేసు ప్రభు వాడిన పదజాలాన్ని ఇక్కడ వాడుతున్నాడు. ఏంటో తెలుసు పౌలు గారు, మనకి ఏ శ్రద్ధ ఉండాలి? ఇతరులతో సమాధానం కలిగి ఉండాలనే శ్రద్ధ మనకు. నీకు ఆ శ్రద్ధ ఉంటే నీ తల్లితో సమాధానం పడదు. అత్తమామంతో కాదండి. ఇప్పుడు తల్లిదండ్రులతో గొడవలు పడేటువంటి కుమారులు ఎక్కువ ఉన్నారు.
తల్లిదండ్రులతో గొడవ పడేటువంటి కుమారులు ఎక్కువ ఉన్నారు. పౌరుగా చెప్తాడు అప్లికేషన్ బిహేవ్ ఏంటి తెలుసా, మనకి సమాధానం కలిగి ఉండాలనే శ్రద్ధ కాదు. We must have the diligence. మనకు ఆ శ్రద్ధ ఉంటే సమాధానం వస్తుంది. ఈ శ్రద్ధ కలిగిన వారే ఏం చేయాలి? ప్రేమతో ఒకరినొకడు సహించు. నా ప్రార్థన, సహనం ఇంట్లో అధికమగునుగా, సంఘములు అధికమగునుగా. ప్రతి దానికి మనకు సహనమే కావాలని, ఓపికే కావాలని. సహనం అనేది ఆత్మీయమైనటువంటి ఒక శ్రేష్టమైన అనుభవం. ఈ సహనము లేకపోతే, సహించుకోవడం లేకపోతే దేవుని బిడ్డరా, నిజమైన దేవుని బిడ్డగా మనం ఉండలేము, ఎదగలేము. ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకు దొరకదు. రెండవది, మనం ఒకరికొకరు ఏమై ఉన్నాము? ఇక్కడ చర్చ్లో మనం ఒకే ఒక బాడీ, మన బాడీ. ఈ బాడీలో కొంతమంది ముక్కు, ఈ చర్చ్లో కొంతమంది ముక్కు, ఎవరి ముక్కు నాకు తెలియదు కానీ కొంతమంది మాత్రం నోస్, కొంతమంది చెవులు, సంగములు, కొంతమంది నోరు, కొంతమంది నాలుక, సంగములు. బహుశా మీరు నాలుకై ఉండొచ్చు, బహుశా మీరు ముక్కై ఉండొచ్చు, బహుశా కొంతమంది కాళ్ళు, కొంతమంది చేతులు, కొంతమంది ఐస్. అసలు ప్రతి ఒక్కరు ఏదో ఒక అవయవం. మనం అర్థమవుతుంది. ఒక్కరితో ఒక అవయవం, ఒక్కరికొకరు ఏమై ఉందో చెప్పండి, ఒక్కరికొకరు అవయవమై ఉన్నాం. కాబట్టి అసలు ఎన్ని పరిస్థితుల్లో ఒకరు మరొకరితో ఏం చెప్పకూడదు, గట్టిగా చెప్పాలి. నిజంగానే మనం పాటించగలమంటది మాట. ఇప్పుడు మనం అందరం ఎక్కువ శాతం అబద్ధాల్లో పిహెచ్డీ తీసేస్తున్నట్టు. చర్చిలో ఎవరు మరొకరితో అబద్ధం చెప్పరు. ఎందుకంటే వారు ఏమైనారంటే, నీకు ఈ చెయ్యి లాగుతుందండి, ఈ చెయ్యి లాగుతుంది, హ్యాండ్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఈ చెయ్యి లాగుతున్న విషయాన్ని నేను బాడీ అందరికీ చెప్తానా, అది ఈ బాడీ లేదు లాగలేదు, బయట వాళ్ళు చెప్తాను నాకేం పెయిన్ లేదు. కానీ ఈ బాడీ పెయిన్ శరీరంలో ప్రతి అవయవానికి కూడా ఈజీగా కమ్యూనికేట్ చేస్తుంది. ఎన్నడూ అబద్ధం మాత్రం చెప్పదు. హెడ్ఏక్ వస్తుంది. ఈ హెడ్ఏక్ వస్తున్న విషయం నడుముకు తెలుసు, కాళ్ళకు తెలుసు. అందుకని హెడ్ఏక్ లాగానే మంచం మీద అలా పడుకోవడానికి కాళ్ళు సహకరిస్తాయి, నడుము సహకరిస్తుంది. నడుము నాకేం పెయిన్ లేదు కదా, బయటకు వెళ్ళిపోదాం అందో. కాళ్ళు నాకేం పెయిన్ లేదు కదా, నేను ఊరిలో వచ్చేస్తాను, కణుకలు వచ్చేస్తాను అని అందో. లేదు, ఈ చెయ్యి లాగుతుంది, చేతికి పెయిన్ ఉంది, అందుచేత నేను సహకరిస్తాను. పెయిన్ లేని కాలు సహకరిస్తాను. ఇదే బాడీ సిస్టమ్. ఇప్పుడు సంఘము కూడా అలాగే ఉండాలంట. సంఘం ఎలా ఉండాలి? ఒకరికి ఒకరు అవయవమై ఉన్నాము. కాబట్టి మన చర్చిలో ఎవరైనా సాక్ష్యం చెప్తే ఏదో ఒక కష్టం గురించి, ఆ కష్టం గురించి ఆలోచన చేయాల్సింది పాస్టర్ గారు మాత్రమే కాదు, సంఘమంతా ఆలోచన చేయాలి. సంఘమంతా దాని గురించి శ్రద్ధ వహించాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, చిన్నవారేమి, పెద్దవారేమి, పేదవారేమి, ధనవంతులేమి, చదువుకున్న వారేమి, చదువులేని వారేమి, ఎవరు చర్చలకు వచ్చినా గమనించాలి, ఒక అవయవము చేర్చబడిందంటే దే ఆర్ యువర్ ఆర్గన్, కో ఆర్గన్, నీతో పాటు సహా అవయవమై ఉన్నారు. అందుకే మనం ఏం చేయాలి చెప్పండి, అబద్ధం ఆడుట మాని సత్యమే. చివరి ఒకరినొకరు 32వ వాక్యం. ఒకరినొకరు ఇప్పుడండి, ఒకరినొకరు సహించండి, ఒకరినొకరు అబద్ధాలు చెప్పుకోవద్దు, సత్యమే చెప్పుకోండి. ఒకరినొకరు క్షమించు చెప్పుకుంటున్నాం కానీ ఎందుకో క్షమించలేకపోతున్నాం. ప్రభు నాకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్న మాట, మనలో క్షమాపణ మనసు రావాలి. We must forgive. 2020 చూసాక కూడా ఇంకా క్షమించలేదంటే 2020 ఎంత భీకరమైన సంవత్సరం మనకు తెలుసు, భయానకమైన సంవత్సరం మనకు తెలుసు. అలాంటి క్లిష్టమైన సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఇంకా వేషాలకు పోయి నీ సొంత కుమార్తెను నువ్వు క్షమించకుండా, నీ భర్తను నువ్వు క్షమించకుండా, నీ భార్యను నువ్వు క్షమించకుండా, నీ బిడ్డలను నువ్వు క్షమించకుండా, నీ తోటి కోడలను క్షమించకుండా, నీ సంఘములో ఉన్నటువంటి నీ తోటి విశ్వాసాన్ని క్షమించకుండా ఉంటే అసలు దేవుని జ్ఞానానికి మనం దూరంగా ఉన్నట్లే. ఎలా క్షమించాలి?
ప్రభువు మిమ్మును క్షమించినప్పటి మనం ఒక 3 నిమిషాలు టైం తీసుకుని చెక్ చేసుకుందామా? ఈ క్లాస్ తర్వాత చెక్ చేసుకుని నేను ఎంతగా క్షమించానా, ఎవరినైనా ఇంకా క్షమించకుండా ఉన్నాను. మాట్లాడడం వేరండి, క్షమించడం వేరండి. ఎందుకంటే చెప్పాను, నేను చెప్తున్నాను అబ్బాయి, మనం చాలా తెలివిగా చాకచక్యమైన భక్తి చేస్తున్నాం. ఇలా దానియేలు సెంట్రల్ స్పెషల్ అలా లేదు. మనకు తెలివితేటలు లేవు. మనకు తెలివితేటలు తెలిసి మాట్లాడతాం కానీ క్షమించం. అంటే దీని డిఫరెన్స్ ఉందంటే ఉంది. మాట్లాడతాం, ఈ స్పీక్, మాట్లాడడం వేరు. మొహమాటానికి మాట్లాడవచ్చు, అందరి కోసం మాట్లాడవచ్చు, చివరికి ప్రభు వాళ్ళ కోసం కూడా మాట్లాడవచ్చు. క్షమించడము అంటే నాకు ఒక వ్యక్తి ద్రోహం చేసిన విషయాన్ని ఎప్పటికీ ఇక మనసుకు తెచ్చుకోకుండా మర్చిపోవాలి. వీలవుతుందా ప్రభు? అమ్మ వీలవుతుంది. బహుశా నీ ఓన్ సిస్టర్ నీకు ద్రోహం చేసుకోవచ్చు, నీ ఓన్ బ్రదర్ నీకు ద్రోహం చేసుకోవచ్చు, ఎవరైనా ద్రోహం చేసుకోవచ్చు నీకు. కానీ ఇదిగో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఒకరిని ఒకరు క్షమించు. ఒకసారి నేర్చుకోబడి మనందరం ప్రభువుని అడుగుతాం, ఎవరైనా ఇంకా మనం క్షమించకుండా ఉన్నామేమో, మన లిస్టులో ఉన్నారేమో, నీ మనసు అంతరంగంలో ఉన్నారేమో, వారిని క్షమించే మనసు దయచే ప్రభు అని ఇమోషనల్ ప్రేమ కాదు, ప్రభు నీకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు కొంతమందిని క్షమించిన ఎలా విషయం ప్రభు నీకు జ్ఞాపకం చేస్తాడు. నేను మీ సాల్వ్ పెట్టుకోవాలి కలగాలి. Lord, help me to forgive. క్షమించే మనసు నాకు దయచేయి. క్షమించే మనసు నాకు దయచేయి. కృపా సత్య సంపూర్ణతకు స్తోత్రం. మేము నీ వారము తండ్రి, మీరు మాకు ఎన్నో నెనపాలు పుట్టారు. మీరు నేర్పుచ్చిన సత్యాల్లో మేము దాన్ని అప్లై చేసుకోవడానికి సహాయం చేయండి. కేవలం మేము నేర్చుకునే వారిగా మాత్రమే కాకుండా దాన్ని పాటించే జాబితాలో నన్ను పెట్టండి. ఒకరినొకరు సహించి, ఒకరినొకరు నిజం మాట్లాడి, ఒకరినొకరు క్షమించడంతో దయచేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం లంచ్ పెడుతున్నాము. దయచేసి లంచ్ నుంచి వచ్చేటప్పటికి 1-2 క్లాస్ కోసం మీకు ఇస్తాను. దయచేసి మీరు రాసుకోవచ్చు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి ప్రశ్న, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి దేవుడు నియమించిన ఆఫీసర్స్ ఎవరు? 4వ అధ్యాయం నుంచి రాసుకురావాలి. దేవుడు నియమించిన కార్యాలయాలు అంటారు, ఆఫీసర్స్ అంటారు. 4వ అధ్యాయంలో కనబడుతుంది. 3వ అధ్యాయంలో పౌలు గారి ప్రార్థన కంఠస్థం చేయాలి. 3వ అధ్యాయంలో పౌలు గారి ప్రార్థన. 3వ ప్రశ్న, దేవుని పోలిక ఏది? దేవుని పోలిక ఏది? 4వ అధ్యాయంలో దేవుని పోలిక ఏది? దేవుని పోలిక ఏది? 3వ అధ్యాయం పౌలు ప్రార్థన కంఠస్థం చేయాలి. చెప్పారు, సంఘ క్షేమం కొరకు, పరిశుద్ధుల సంపూర్ణత కొరకు నియమించబడిన ఆఫీసులు ఏవి? 3వది దేవుని పోలిక. చాలా ఈజీ క్వశ్చన్స్ రాసుకుని బైహార్ట్ చేసి నెక్స్ట్ సెషన్ చదవబడదాం. దేవుడి దీవించుకుంటాం.
పాస్టర్ గారు వస్తారు, చెప్తారు అనౌన్స్మెంట్.